నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం విభజించి 300 డివిజన్లను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి మద్దతుగా విజయం జరిపిందని ఆరోపించారు. ఇక శివరాంపల్లి, ప్రశాంత్ కాలనీ, వీకర్ సెక్షన్ కాలనీ, కృష్ణానగర్లను సిలమా నగర్ డివిజన్లో కలపొద్దని సూచించారు. ఇక అదేవిధంగా ఉప్పరపల్లిలో కొంత భాగాన్ని హైదర్గూడ డివిజన్లో కలపడం కూడా సరైంది కాదని ఈ సందర్భంగా వారు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈరోజు మహానగరాన్ని శివారు ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలు విలీనం చేస్తూ మళ్ళీ మహానగరాన్ని 300 వార్డుగా డీలిమిటేషన్ చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ ని ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. ఈ రోజు చూస్తే ఎటువంటి ఈరోజు డెమోగ్రఫికల్ గానీ, జియోగ్రఫికల్ గా గానీ లేదా సైంటిఫికల్ గా ఎటువంటి ఈరోజు ఒక నిబంధన లేకుండా ఈరోజు డీలిమిటేషన్ చేయడం జరిగింది, విభజన చేయడం జరిగింది అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు చూసుకున్నట్టు అయితే ఈరోజు కేవలం రాజన్న నియోజకవర్గంలో ఈరోజు నార్సింగ్ అనే ప్రాంతంలో దాదాపు సుమారు 45-50 వేల ఓట్లున్న చోట 3 డివిజన్లు చేస్తే, మరియు జిహెచ్ఎంసీ ప్రాంతంలో సుమారుగా 3 లక్షల ఉన్న ఓట్ల ప్రాంతంలో 5 డివిజన్లు కేవలం 7 డివిజన్లు చేయడమే కాకుండా ఈరోజు శంషాబాద్ లో 1,00,000 ఓట్లున్న ప్రాంతాన్ని కేవలం 2 డివిజన్లే చేస్తూ మళ్ళా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఏదైతే జల్పల్లి మున్సిపాలిటీ ఉందో కేవలం 50,000 ఓట్లున్న ప్రాంతాన్ని 3 డివిజన్లు చేయడం అంటే ఇది కేవలం ఈ విభజన ఏదైతే చేయడం జరిగిందో, డీలిమిటేషన్ చేయడం జరిగిందో ఇది కేవలం ఎంఐఎం పార్టీకి ఈరోజు దారదత్తం చేయడం, ఈ మహానగరాన్ని ఎంఐఎం పార్టీకి దారదత్తం చేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందని చెప్పేసి ఈరోజు క్లియర్ గా కనిపిస్తా ఉంది. కాబట్టి మళ్ళీ మేమందరం కూడా ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రోజు ఏదైతే విభజన చేయడం జరుగుతుందో అది ఎటువంటి సలహాలు సూచనలు తీసుకోకుండా ఈరోజు కేవలం ఎంఐఎం పార్టీ ఈరోజు దారుసలాంలో ఈ రోజు ఈ విభజన డీలిమిటేషన్ చేయబడి జరిగిందని చెప్పేసి మాత్రం పూర్తిగా కనిపిస్తా ఉంది. కాబట్టి